నా పేరు లిఖితపూడి మధుసూదన్ రావు అండి. ఏం చేస్తారు మీరు? నేను కౌలు రైతునండి. 20 పొలంలో మాకు 2 ఎకరాల కౌలు రైతుగా చేస్తున్నానండి. ఎలా ఉంది వ్యవసాయ రంగం, ఎలా ఉంది? ఈ ప్రభుత్వం ఎలా చేస్తుంది? ఈ విషయం అయితే మాత్రం చాలా మనం ఆనందించవలసిన విషయం అండి. నిజంగా ఈ ప్రభుత్వంలో మనకి చాలా వ్యవసాయం విషయంలో మాత్రం చాలా పుష్టిగా ఉందండి. మాకైతే మా ధాన్యం పట్టిన 3 గంటల్లో మాకు అమౌంట్లు డబ్బులు పడిపోయినాయండి. చాలా చాలా బాగుందండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు ఎప్పుడు కూడా 28 అలా అయ్యింది. కానీ చంద్రబాబు నాయుడు మన పాలనకు వచ్చిన తర్వాత మాకు 35, 36 కాడగా అయిందండి. వ్యవసాయం ఎకరానికి వచ్చి చాలా చాలా బాగా అయిందండి. ఎలా ఉంది కొనుగోలు విషయం? ఎలా ఉందంటే వెంటనే కొనుగోలు చేస్తున్నారా? అంటే మిల్లులు, రైస్ మిల్లులు కూడా దగ్గరికి ఇస్తున్నారా లేదా దూరంగా ఇస్తున్నారు గతంలో? చాలా బాగా దగ్గరలో ఇస్తున్నారండి. మాకు ఎప్పటికప్పుడు కూడా మార్చులు కూడా బాగా వచ్చినాయండి. ఈ విషయంలో కూడా మాకు రైతాంగ విషయంలో అయితే మాత్రం రైతులకు మాత్రం చాలా సంతృప్తి విషయం పనులు చేశారండి మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పట్టిన 2 రోజులకి కూడా మార్చులు అంతా బాగా వచ్చి తీసేసుకున్నారు. బత్తాకు వచ్చి కూడా 1700 రూపాయలు కట్టగా మాకు కట్టారండి. ఎలా ఉందండి సంచుల విషయంలో? ఎలా ఉంది? నాణ్యమైన సంచులు ఎన్ని ఇస్తున్నారంట? గోండు సంచుల విషయం కూడా చాలా స్పీడ్గా వెళ్ళి సచివాలయంలో తీసుకొచ్చి వెంటనే మనకి అందజేస్తున్న సంచుల విషయంలో కూడా ఎటువంటి ఇబ్బంది పడలేదండి ఇప్పటివరకు మేమైతే. ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఎలా ఉంది? 6 నెలలు గడిచింది కదా, ఏమైనా మార్పులు వచ్చినాయా? వ్యవసాయం విషయంలో మాత్రం అయితే చాలా రైతులందరూ కూడా ఎప్పుడైనా సరే వ్యవసాయం విషయంలో మాత్రం మాకు వెంటనే ధాన్యం అలాగా రైస్ మిల్కి వెళ్ళగానే 3 గంటల్లో పడిపోతాం. ఎప్పుడు కూడా మేము కను విరుగు చూడలేదు. ఇలాంటి రీతిలో చంద్రబాబు నాయుడు గారు చేశారంటే ఆయనకి మేము రుణపడి ఉంటామండి ఆ విషయంలో మాత్రం. ఎలా ఉందంటే ఇప్పుడు ఈరోజు చూసుకుంటే వైసీపీ వాళ్ళు విద్యుత్ ఛార్జీలు పెంచారని చెప్పేసి ధర్నాలు అయితే చేశారు. మరి విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏమైనా పెరిగినాయి అంటారా? విద్యుత్ ఛార్జీలు అయితే మరి మనకు ఆ విషయం అయితే కొంచెం తెలియదండి. మనకైతే విద్యుత్ ఛార్జీలు ఏమి పెరగలేదని అనిపిస్తుందండి. మాకు అయితే పెరగలేదని విద్యుత్ ఛార్జీలు మామూలుగా నార్మల్గా ఉన్నాయండి. ఆయన ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం కూడా అలాగే ఉందని మేము అనుకుంటున్నామండి. ఎలా ఉంది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు అయితే మరి ఆయన అన్న మాట కూడా అన్నీ బాగానే ఉన్నాయండి. మరి ఇప్పటివరకు అయితే ఈ 6 నెలలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలు మాత్రం ఉందండి. ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఎలా చేస్తున్నారు? ఏమైనా పెట్టుబడులు తీసుకొస్తున్నారు రాష్ట్రానికి అంటూ మరి పెట్టుబడి విషయంలో మాత్రం లోకేష్ గారు చూస్తున్నామండి. ఆయన ముందంచుల్లో ఉన్నారండి. మరి ఆయన మాత్రం ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తపనలో ఉన్నాడండి లోకేష్ గారండి. ఎలా ఉందండి? అంటే గతంలో 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు విజన్ చూసాం. మళ్ళీ అప్పటికి మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా 5 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది? కొత్త విజన్ ఏం చూపిస్తున్నారా? అలాగే పరిపాలన రాష్ట్రానికి అయితే మాత్రం మనకి చెప్పుకోదగిన విషయం ఏంటంటే సీనియర్ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇంకా ఈ 5 సంవత్సరాలు కూడా ఇంకా అభివృద్ధి చెందుతుందని మేమైతే 100%గా మేము ఆశిస్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఒక విజన్ తీసుకొచ్చారు, స్వర్ణాంధ్ర 2047 విజన్ అని. అంటే 2047కి రాష్ట్రంలో పేదలు లేకుండా చేస్తానని ఒక మాట అయితే ఇచ్చారు. అది అవుతుంది అంటారు? అలాగే ఆయన తెలుసుకుంటే అవుతుందండి. మరి ఆయన కన్ఫర్మ్గా మరి ఇప్పుడు కూడా ఆయన ఎదరా భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారండి. ఇప్పుడే ఈ 5 సంవత్సరాల్లో ఏదో చేసేదని ఆ విషయం అయితే మాకు తెలియదు కానండి. ఎదరా భవిష్యత్తు పిల్లలకి ఎలా ఉండాలి, వీటికి రాష్ట్రం ఎలా ఉండాలి అనే విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఫస్ట్ స్థాయిలో ఉంటాడని మాకైతే నమ్మకం ఉందండి. విద్యారంగం ఎలా ఉందండి? స్కూల్ పరిస్థితి ఎలా ఉంది? విద్యారంగం అయితే చాలా బాగుందండి. విద్యారంగం కూడా ఎటువంటి ఇబ్బందులు ఏం లేదండి. పిల్లలు కూడా ఇబ్బంది పడే విషయం అయితే లేదండి. విద్యారంగం కూడా చాలా బాగుందండి.